పూజారి గారు లేరమ్మా? ఇక్కడే ఎక్కడన్నా ఉంటాడు చూడు. స్వామి, ఇక్కడ పూజారి గారు మీరేనా స్వామి? అంటే ఏమిటి ఏమిటాయ నీ ఉద్దేశం? సాక్షాత్తు సరస్వతి పుత్రుడైన మా స్వామివారు నీకు పూజారులుగా కదిలించడం లేదా? స్వామి అలా అన్నం లేదు స్వామి. ఇంతకు ఏం కావాలి బాబు మీకు? బాబా ఆంబోతి కప్పలా ఉన్నాడు, ఆడు బాబేంటి స్వామి? భక్తులను మనం గౌరవించాలి శర్మ. అలాగే స్వామి. స్వామి, కొత్త బండి తీసుకున్నాను, తొందరగా పూజ చేస్తే ఆఫీస్కి వెళ్తాను స్వామి. ఆహా అవునా? అయినా నీ సైజుకి ఆటో కంఫర్ట్ అనుకుంటా. శర్మాజీ సైలెంట్ ప్లీజ్. అలాగే స్వామి, మీరు ఎలా అంటే అలానే. ఓం శుక్రాంబరధరం శశివర్ణం ప్రసన్నవదనం జయ సర్వ విఘ్న ప్రశాంతయే. ఓం శుక్రాంబరధరం శశివర్ణం జయ. స్వామి, అదే మంత్రం 3 సార్లు చదువుతున్నాడు. ఏంటి స్వామి? ఏం లేదు, మా స్వామికి ఏ పనైనా 3 సార్లు చేసి అలవాటు ఉందన్నమాట. అవునా స్వామి? సరే స్వామి. ఓం కుంకుమ తిరగండి అయినా తిరగండి తిరగండి. బండికి దండ సమర్పయామి. శర్మ, ఆ టెంకాయ ఇలా తీసుకో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నీ దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి గోయిందా. ఏ ఆంజనేయ, నాయన దక్షిణ పెట్టి స్వామివారి కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోను ఆయన. నాకు వద్దులేనా, నాకు ఇలాంటి అలవాటు లేవులేనా. స్వామి, బండికి పూజ అయిపోయింది కదా, ఒక సెల్ఫీ ఇద్దా స్వామి మీతో? స్వామివారితో సెల్ఫీ దిగాలనిపిస్తుందా? తీసుకో, నీకే మంచిది. పద. ఆగు, ఏనుగులా ఉన్నావు, ఎలకకున్నంత బుద్ధి కూడా లేదు నీకు. ఏమైంది స్వామి? ఏమైందంటావేంటి? స్వామివారి చేయి మంచిదనే కదా ఎక్కడి నుంచో వచ్చి అడిగి మరీ పూజ చేయించుకున్నావు. నువ్వు క్షేమంగా ఏ లారో బస్సో గుదకుండా ఇంటికి వెళ్ళాలంటే ముందు స్వామివారి చేతికి తాళాలు ఇచ్చి ఒక రౌండ్ వేపిద్దామనే ఆలోచన ఉందా? ఆలోచన రాలేదు స్వామి. ఆఫీసు లేదు, ఏం లేదు, ముందు స్వామివారి చేతిలో తాళాలు పెట్టు. శర్మ, స్వామి ఏదో కొంచెం వెల్తిగా ఉంది, వచ్చి బండెక్కు. స్వామి. శర్మ స్వామి స్వామి ఇలా రా నాయన. ఇషుగ్గా ఉంది, ఇక్కడే ఉండు, పోయి వస్తాం. ఓకే. స్వామి అంటే ఇంకా రాలేదు. టైం అయిపోతుంది, ఇంకా రాలేదు పూజారి గారు. ఎలా? సహస్ర శీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం. పూజారి గారు బండి తీసుకున్నారు. ఏ పూజారి? మీ తమ్ముడు గారేమో స్వామి. నాకే తమ్ముడు లేడండి, ఈ గుళ్ళో నేను ఒక్కడనే పూజారిని. ఎవరో మరి. కానిస్టేబుల్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నాది గుడి దగ్గర బండి తీసుకున్నారు సార్. ఎట్లా పోయింది? పూజారి గారు బండి తీసుకున్నారు సార్. స్వామి ఎట్టెత్తుకుపోతాడా? ఏమన్నా ఫోటో ఉందా? ఉంది సార్, ఇదిగోండి సార్. వీడా? వీడు 2 వీలర్ కృష్ణ. వీడి చేతిలో బండి పడిందంటే నీకు జీవితంలో ఇంకా బండి రానట్టే. వీడకడు వచ్చిన ఆపుకోలేడు, ఉత్సాహం వచ్చిన ఆపుకోలేడు.
ఆగరా. చాలు మామ. వాడిని వదిలేరా. మా బా ఈ అతవాళ్ళు మళ్ళీ మొదలు పెట్టరు. చిలుకు ఓసిన చిలుకు, ఎప్పుడు కొడతావే మా ఇంటి చిలుకు, చూసి నీ కులుకు పడ్డదే నాకు ఇంకే. నేను కానీ ఓ జినా లేలా, నిన్ను చూస్తుంటే నా మనసు వేస్తుంది ఇలా. రండ్రా. మామ పిలుస్తున్నాడా? మళ్ళీ 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 వావలు సయ్యా మడతలు సయ్యా రింగోల రింగోల రింగోల. కై పడితే నా చిలుకు నాకు పల్లె గుర్తుకొస్తుంది బావా. లేరా. ఈ సెల్కు తర్వాత కానీ ముందు ఈ మందు సంగతి చూడు. రే బాబా, కొత్త బండి కాబట్టి మొత్తం 1,05,000. అందులో 5,000 మందికి పోతే మిగిలింది 1,00,000. నీకు 30, నీకు 30, నాకు 40. అదేంటి మామా 33 అంటే కైపులని కనుక్కోలేను అనుకున్నావా? మామా, మంత్రాలు చదివింది ఎవరు? నేను. ఆ బుల్డోజర్ గారిని బురుడి కొట్టించింది నేను. మధ్యలో మీరేం చేశారా? న్యాయమేలే మామా. నాకు 30 చాలు. హలో హలో సార్. హాయ్ సార్, మీకు లోన్ కావాలా సార్? లోన్ వద్దు, ఫోన్ కావాలి. మీ దగ్గర ఉంది కదా సార్? ఇది నాది కాదు, మా కిట్టుగాంది. అయితే ఫోన్ కొనుక్కోడానికి లోన్ తీసుకోండి సార్. ఇదేమో మనకంటే పెద్ద కంట్రీలా ఉంది. ఎలాగ పాప, నీ దగ్గర బండి ఉండదా? ఉంది సార్, వెస్పా పింక్ కలర్. వెరీ గుడ్. నీ బండి నీ దగ్గర ఉండాలంటే ఇంకోసారి ఈ నెంబర్కి ఫోన్ చేయకు, సరేనా? అయినా మీ అమ్మాయిలు కొప్పులో వాడే పక్క పిన్ను నుండి గోడ మీద వేసే పెయింట్ వరకు అన్ని పింకులు ఉండాలంటే పెట్టే పడు యాదవసది. వదిలేయండ్రా. అయినా బావా, పొద్దునైతే స్కూటరు, రాత్రి అయితే కొట్టరు. మన పని బాగుంది బావా.
దొరికితే అందరికి మీటర్లు పగులుతాయి మామా. రేయ్ మనల్ని ఎవడరా పట్టుకునేది? ఇంతకు రేపు మన స్పాట్ ఎక్కడ? రేవా అన్నా పంచరైందన్న బండి. పంచర్ చేశానా కానీ బా చాలా ఫాస్ట్ చేసినావునా నా అరుసేదేనా ఇదిగోనా. ఓకేనా? వీడేంటి ఇంకా పడట్లేదు. సరే. అడవిలో పంది పొలిసినట్టు పొలిసి రైడు. పద 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 ఫాస్ట్గా ఫాస్ట్గా. ఎవడు చూడలేదు కదా. బాబు బండికి పంచర్ అయింది, వేస్తావా? అడుగు చెప్పనా, నేను చూసుకుంటా. సరేలే. అట్లా అంతే అంతే. హలో అటా ఒక్క నిమిషంలో నీ కాడ ఉంటా. వచ్చిన పెట్టి ఇంటికాంచి ఫోన్ వచ్చింది, పిల్లోడు బాలేదంట, అర్జెంట్గా వెళ్ళి ఒక నిమిషంలో మందులు ఇచ్చేసి మళ్ళీ వచ్చా. సరే తొందరగా. ఓకేనా ఓకేనా ఓకేనా. అన్నా కడుపులో తేడాగా ఉందన్న, బాత్రూమ్ పోయేస్తా. సరే కొంచెం షాప్ చూస్తూ ఉండన్నా. సరే పోయిరా. ఎవరు నువ్వు? ఎవరా? ఎవరేంది? ఇద్దరు ఉండాలి ఈడ. ఇడుండి ఇద్దరా? షాపోళ్ళు కదా వాళ్ళు. షాపోలు కాదు స్వామి, నేను షాప్ ఓనర్ను. ఇదిగోనా చూసి ఇవ్వన్నా కొంచెం. ఈసారేనా? ఇది పాత బండే కదయ్యా. అన్నా మంచి కండిషన్ ఉన్న బండి అన్నా. సరే కొత్త బండి తీసుకురా, ఇస్తాను. ఏంటన్నా ఎన్నిసార్లు తెచ్చానన్నా బండి నీకు? ఎప్పుడు 30,000 కదా నీకు ఇచ్చేది. వీడేంట్రా కొటేషన్ బండికి బేర ఆడుతున్నాడు ఇచ్చింది తీసుకోకుండా. కష్టపడి కొట్టేశాడు కాబట్టి బేరాలు ఆడుతున్నాడు. నేను వెళ్తా అంటే ఒప్పుకోరు. ఏంటి నువ్వు వెళ్తావా? వాడు ఫుల్ బాటిల్ చేతిలో పెట్టి పోరా అంటే ఒప్పుకుంటూ వచ్చారక నువ్వు. నీ గురించి మాకు తెలీదా? నా బతుకు చెడా. ఏంటన్నా ఇది? చూసి ఇవ్వు. సరే పని ఉంది, వెళ్తున్నా. ఆగన్నా. సరేనా ఇవ్వు. డబ్బులు డబ్బులు ఇస్తాడు రే. స్వామిరో ఈరోజు నైట్ ఫుల్ బాటిల్ బొమ్మర్దే. మామా డబ్బు లోపల పెట్టరా, లేదంటే మళ్ళీ ఈ దొంగలు చూస్తారనుకో దొబ్బిలిపోతారు. అవును రోయ్, దొంగలకే భయపడాలి. ఆ ఎదవతో బేరం ఆడి తల నొప్పి తీస్తుంది మామ. అర్జెంటుగా వెళ్ళి టీ తాగుదాం పదండి. పదరా. పోనీ పోనీ.
అన్నా ముట్టి మావా నేను ఇదే టైంకి కాలేజ్ కుర్రాడు కొత్త బైక్ వేసుకుని కాలేజ్ నుంచి వస్తుంటే చూశాను మావా. బండి మాత్రం ఆశ కుర్రాడు భలే ఉంది మావా. అవునా బాబుది? ఎంత ఉంటుందేంటి? ఎంత ఉంటుంది బావా? వాడు అడిగింది బండి సైజ్ ఎంత అని కాదురా బరే మొహమ్మోడా, వాడు అడిగింది బండి రేట్ ఎంత అని. సారీ మావా. 2 లక్షల దాకా ఉండొచ్చు మావా. హా? ఏంటి బాబుది అంత రేటు చేస్తుందా? అదే కదా బాబు ఇందాక నేను చెప్పేది. అరే కృష్ణ ప్లీజ్ రా, పదరాత్రి కాలేజ్ దగ్గరికి వెళ్ళి బండి వాడిని చూసేద్దాం. ఆగరా, వేడి వేడిగా ఒక టీ తాగి వెళ్దాం. మామా అతను కాలేజ్ టైం అయింది మామా, మళ్ళీ బండిని చూడలేం. అవును మామా, ఆ బండిని ఎలాగైనా కొట్టేసి 2 లక్షలు పట్టేసి చక్కగా గోవాకు వెళ్ళి బికినీ బాబులతో డాన్స్ ఆడుంది మామా. ప్లీజ్ మామా పద. సరే పదా. ఏంట్రా మామ కుర్రాడు ఇంకా రాలేదు? నన్ను ఇదే టైంకి బయటకు వచ్చాడే. బాబుది ఇంకా వెచ్చా పెట్టాలరా. నేనేదో టీ తాగుదాం అనుకుంటే ఇదేంటి బొమ్మది? వెయిట్ చేద్దాం మామ, వస్తాడేమో. అదిగోరా బండి. బా ఏమందరా బా ఆశకరంలా. ఏం బండిరా మామది? గుర్రం కాదురా, అరేబియం గుర్రంలో ఉందిరా. వర్తు మామా, వర్తు మనం కొట్టేసే బండ్లన్నీ వర్తు మామా, వేరే లెవెల్ మామా. ఆహాహా ఏం బండి. బండి వెళ్ళిపోయింది కృష్ణ, బండి తీరా కృష్ణ, బండి అరే బండి వెళ్ళిపోయింది. తీరా ఎక్కడ పోనీ పోనీరా కృష్ణ, పోనీరా. అబ్బాయి ఏమని చూడరా, వెళ్ళిపోతుంది కృష్ణ, బండి రా. అరే బండి వెళ్ళిపోతురా రే. రే ఇంటిలో ఏం చేస్తావురా? రే బండి వెళ్ళిపోతుందిరా. రే అబ్బిగాలు ఏంటో చూడరా. ఎవరా మీరంతా? అబ్బిగాలా మా అన్నకో నీకు అబ్బిలా కనబడుతున్నాడా? ఏంటి వీడు మీకన్నా? మా అన్న ఎవరో తెలుసా నీకు? చంద్ర వినాయక జ్యోతి చందాలలో మా అన్నని బిట్ చేసిన మొగోడే లేడు. అయితే అడవులు ఉన్నారా? ముందర పండగ ఉందిరా నాన్న, గొడవలొద్దు. రే నాన్న నువ్వు చందా అడుగు. వీళ్ళతో ఎందుకు వచ్చిన గొడవ గానీ, ఇందులో ఎంతున్నా కూడా మీకే. నా పేరు మీద మాత్రం అన్నదానం మర్చిపోద్దే. ఓకే బాయ్. నా పేరు మీద కూడా రే. జరగండి. బాయ్. అన్నా దొంగ నోటు పెట్టారు. రే ఎటులుంటుందిరా అమ్మాయి? నీ అబ్బా 2 లక్షల బండి వెనకాల పడరా మగడా అంటే 30,000 బండి వెనకాల పడ్డావు. ఇప్పుడు ఆ బండి లేదు, ఈ బండి లేదు. కృష్ణ బండి లేదు, అమ్మాయి లేదు. గోవిందా. ఎత్తమన్నా